ఇనం పోరాటం మూవీ రివ్యూ. ఈ మూవీ 2 అవర్స్ తో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే ఒక చిన్న లైక్ అండ్ ఒక చిన్న సబ్స్క్రైబ్. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీలో స్టోరీ స్టార్ట్ చేయడం గైస్ త్వరగా స్టార్ట్ చేస్తారు. మనకి ఎక్కడా ల్యాక్ చేయకుండా కొంచెం స్పీడ్ గా స్టార్ట్ చేస్తారు. మూవీలో స్టోరీ నరేష్ ని కూడా కొంచెం కామెడీ వేలో ఉంటుంది అనమాట. మనకి ఎక్కడా ల్యాక్ చేయకుండా కొంచెం ప్రాపర్ గా తీసుకువెళ్తా ఉంటారు. మూవీలో స్టోరీ మొత్తం గైస్ ఒక కుక్క మీద బేస్ అయి ఉంటుంది అనమాట. ఆ కుక్క చేసే చేష్టాల వల్ల కొన్ని గొడవలు అవుతాయి. అలాగే మూవీలో కొన్ని విషయాలు కూడా క్రియేట్ అవుతాయి. మూవీలో ఆ కుక్క నుంచి ఒక మంచి మెసేజ్ ఉంది గైస్. ఆ మెసేజ్ కూడా కొంచెం బాగుంది. జోక్ ఏంటంటే, మూవీలో కుక్కని పట్టుకోవాలి. ఆ కుక్కని పట్టుకోవడానికి 15 to 20 మెంబర్స్ గైస్ దాని వెనకాలే తిరుగుతా ఉంటారు అనమాట. కాకపోతే మూవీ మొత్తం తిరిగినా సరే కుక్కని మాత్రం పట్టుకోలేరు. వీళ్ళేమన్నా నార్మల్ గా పట్టుకుంటున్నారంటే లేదన్నమాట. ఉచ్చులు ఉంటాయి, బాంబులు ఉంటాయి, పెద్ద పెద్ద ఆయుధాలు ఉంటాయి. అవన్నీ పెట్టుకొని కూడా వీళ్ళు పట్టుకోలేకపోతారు. ఇది ఏదైతే ఉందో అదైతే కొంచెం నమ్మశక్యంగా లేదనమాట. మూవీలో స్టార్టింగ్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నాకైతే కొంచెం ల్యాక్ చేస్తాడు అనిపించింది గైస్. మూవీలో ఒక చిన్న పాయింట్ తీసుకుంటారు. ఆ పాయింట్ తీసుకొని డెప్త్ కి వెళ్లకుండా పైన పైన అలా ఏదో చూపిస్తా ఉంటారు అనమాట. అందువల్ల మనకు కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే సెకండ్ హాఫ్ గైస్, సెకండ్ హాఫ్ అయితే టూ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ లో ఒక పెద్ద గొడవ అవుతుంది. ఆ పెద్ద గొడవ మామ చాలా అంటే చాలా క్రేజీగా కామెడీగా ఉంటుంది. నాకైతే ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ గొడవలో వే ఆఫ్ స్టోరీ నరేషన్ గైస్ టూ గుడ్ ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది. మీకు ఎవరికైతే గొడవలు అంటే ఇష్టమో, అది కూడా ఆడవాళ్ళ గొడవలు అంటే ఇష్టమో, వాళ్ళకైతే గైస్ ఈ సెకండ్ హాఫ్ అయితే ట్రూ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండ్ నచ్చుతుంది కూడా. ఎందుకంటే ఆడవాళ్ళు గొడవ ఎలా పడతారు, వాళ్ళ రియాక్షన్స్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, అంతా పర్ఫెక్ట్ గా ఉంటుంది గైస్. ఆ స్టోరీ నరేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి వాళ్ళు గొడవలు పడేది కూడా గైస్ చాలా అంటే చాలా రియలిస్టిక్ గా ఉంటుంది. అందువల్ల అయితే మనకి రియల్ గొడవ చూస్తున్నట్టు అనిపిస్తుంది. అందువల్ల కొంచెం ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది. మూవీలో ఈ గొడవ మొత్తం, ఈ స్టోరీ మొత్తం ఏంటంటే ఎంతో కామెడీ వేరే చూపిస్తారు అనమాట. అది కొంచెం బాగా అనిపించింది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకేంటంటే క్లైమాక్స్ గైస్ కొంచెం డిఫరెంట్ గా చూపించాల్సింది. నాకైతే చాలా అంటే చాలా నార్మల్ గా చూపించారు అనిపించింది. ఆ క్లైమాక్స్ లో కొంచెం డిఫరెంట్ గా రాసుకొని కొంచెం కొత్తగా చూపిస్తారు అనుకున్నా. కాకపోతే నార్మల్ గానే ఉంది. కాకపోతే పర్లేదు అనమాట. ఓకే ఓకే అన్నట్టుగా ఉంటుంది. అలాగే మూవీలో ఒక లవ్ స్టోరీ ఉంటుంది. ఆ లవ్ స్టోరీ వీళ్ళు పర్ఫెక్ట్ గా చూపించలేదు. దాన్ని కొంచెం చూపించాల్సింది. మూవీలో గైస్ కుమార్ అని ఒక అతను ఉంటాడు. వాళ్ళ అమ్మ క్యారెక్టర్ గైస్ కొంచెం బాగుంటుంది. అలాగే ఒక డాక్టర్ ఉంటాడు. అతని క్యారెక్టర్ కూడా కొంచెం బాగుంటుంది. అలాగే తల్లి కూతుర్లు ఇద్దరు ఉంటారు గైస్. వాళ్ళ క్యారెక్టర్స్ కూడా కొంచెం బాగుంటాయి, కొంచెం కామెడీ వేలో. ఇంకా ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే, ఒక కుక్క తన యజమాని నుంచి తప్పించుకుంటుంది. దాని తర్వాత ఏం జరిగింది, ఆ కుక్క వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్. అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తాయి. అంటే మూవీ మొత్తం బేస్ అయ్యేది ఒక చిన్న వార్డ్ వల్ల. ఆ వార్డే మనలో కొంచెం డిస్టర్బ్ చేసింది అనమాట. ఇంకా మూవీలో గైస్ స్టోరీ అయితే కొంచెం సిల్లీగా ఉంది. కాకపోతే స్టోరీ చూపించే విధానం కొంచెం బాగుంది. మూవీలో అందరి పర్ఫార్మెన్స్ గైస్ అందరి చాలా అంటే చాలా బాగుంటాయి. చాలా రియలిస్టిక్ గా చేశారు. అందువల్ల అయితే అందరిని మెచ్చుకోవచ్చు. సెకండ్ హాఫ్ లో గొడవ సీన్స్ లో కావచ్చు, అక్కడక్కడ కొన్ని చిన్నపాటి రియాక్షన్స్ ఇస్తారు. అవి కూడా కొంచెం బాగుంటాయి. ఇంకా మూవీలో డైరెక్షన్, విజువల్స్, పర్ఫార్మెన్స్ గైస్ అన్ని పర్లేదు, బాగానే ఉన్నాయి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే, మీకు కామెడీ బాగా ఇష్టం, అది కూడా గొడవలు అంటే ఇంకా బాగా ఇష్టం అనుకుంటే ఒకసారి ట్రై చేయండి గైస్. మీకైతే వర్కౌట్ అవ్వచ్చు. సో మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.